రేషన్ కార్డుల్లో పారదర్శకత కోసం డిజిటల్ రేషన్ కార్డులను ఈ రోజు నుంచి కూడా 6 రోజుల పాటు ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా అందించనుంది. లాంఛనంగా ఈ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీన్నైతే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రేషన్ ఆగడాలు సాగాయని, అలాగే పేదలకు అందాల్సినటువంటి పీడిఎఫ్ రైస్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిందని చెప్పేసి, పెద్ద ఎత్తున మాఫియా జేబుల్లోకి ఆదాయం చేకూరిందని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూశారు. అక్కడ ఏదైతే రేషన్ బియ్యం తీసుకొని బయటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి షిప్పును సైతం సీజ్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కూడా పూర్తి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫీ పైన ముక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. దానికి అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. వివిధ కారణాలకు సంబంధించి పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించింది. ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచి కూడా అంటే రేషన్ సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి, సో ఏ రకంగా రేషన్ మాఫియా ముందుకు వెళ్తోంది, ఎక్కడి నుంచి కూడా అంటే అక్రమంగా ఆ బియ్యాన్ని తరలిస్తోంది అన్న దాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేసింది, ఒక నివేదికను తయారు చేసింది. దానికి అనుగుణంగా రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే చాలా సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి కూడా భావించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ముఖ్యంగా డిజిటల్ కార్డ్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా